గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది గజపతి నగరం. గజపతి నగరం ఎక్కువగా తూర్పు కాపులు నెక్స్ట్ వేదవులు ఎక్కువ ఉండే నియోజకవర్గం. అక్కడ ఎక్కువ సాగు, పాడి, షుగర్ కేన్ ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ బొత్స ఫ్యామిలీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2014లో బొత్స ఫ్యామిలీకి 44,000 ఓట్లు వచ్చినాయి. బొత్స అప్పల సత్యనారాయణ అప్పలనాయుడికి 44,000 ఓట్లు వచ్చినాయి. కానీ అక్కడ టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ టఫ్ ఫైట్లో అన్నా సరే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ తాడిపూడి రిజర్వాయర్, నెక్స్ట్ నారవల్లి కెనాల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అక్కడ సాగు, నెక్స్ట్ పాడి, వ్యవసాయం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అక్కడ మెజారిటీ ఎక్కువ వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునే వాళ్ళే. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ 2004లో నగ్గింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హవా ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ నగ్గింది. ఇప్పుడు ఎవరో నగ్గుతారో వేచి చూడాలి. బొత్స ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బొత్స రిలేషన్ పోటీ చేస్తున్నారు. అట్లనే కొండపల్లి శ్రీనివాసరావు గారు. ఇక్కడ టీడీపీ వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ ఏకదాటిగా చేస్తే మాత్రం ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జెండా ఎగరేయాలని టీడీపీ జనసేన చూస్తుంది. అట్లనే అక్కడ బొత్స ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వలన అక్కడ ఎక్కువగా ఈ నియోజకవర్గం టఫ్ ఫైట్లో వైసీపీగా గెలిచే అవకాశం ఉంది.